మహాభాగ్యమైన ప్రాణేశ్వర కొండమదేవి నాదా ప్రాణేశ్వర ఇప్పుడు నీ మనసు చాలా సంతోషంగా ఉన్నది కదా? అవును దేవి. అయినా ఇందులో కలిసిన ఈ సభ మందిరానికి నన్ను పిలిచిన కారణం ఏమిటో నాకు తెలపండి నాదా. కొండమదేవి ప్రాణేశ్వర అలాగే తెలిపదన ఆలకించి విను బామా. అలాగే తెలపండి నాదా. విడవే బంగారి గోపాలియ మంది కొడుకుల సంపద. అవును నాదా. 6 మంది కోడాళ్ళ సంపద. అవును కదా ప్రాణేశ్వర. ఎక్కిన ధనమే తొక్కిన ధనమే. అవును నాదా. ఇన్ని ధనధాన్యములు ఉన్నా కానీ అవును కదా నాదా. నీవు చింతిస్తున్న కారణములు ఏమిటి దేవి? అలాగే తెలిపేది ఆలకించి వినండి ప్రాణేశ్వర. అలాగే బాబా. కొండమదేవి కులము చెప్పడానికి మన గర్భవాసమున 6 మంది కుమారులు జన్మించారు. అవును కదా. 6 మంది కూడా పెళ్లి చేశాము. అవును దేవి. కుల గొత్తిని మెత్తికొని చెప్పేదానికి ఆడవాళ్ళ సంతానము లేక ఎప్పుడు నా మనసు చాలా చింతపోతూ ఉన్నది ప్రాణేశ్వర. కొండమదేవి నాదా ప్రాణేశ్వర. నీవు ఆడవాళ్ళ సంతానం అడుగుతున్నావు కదా? అవును నాదా. దీనికైనా తగువైన యోచనైన తెలపగలవా? వార శనివారం రోజున అవును సతిపతుల సమేతముగా రాజ్యము వెళ్ళి ఆడవాళ్ళ సంతానమును వరముగా పొంది వస్తాం ప్రాణేశ్వర. కొండమదేవి ప్రాణేశ్వర నీ ఆజ్ఞాచారమే. అలాగనే వీళ్ళ వేట రాజ్యాలకు బయలుదేరదాము దేవి. అలాగనే పోదాము నాదా. పేరుగల్ల ఒకటి 2 3 ఆవిడెళ్ళరా చిన్నాగిరి. 2 3 5 ఆవిడెళ్ళరా చిన్నాగిరి. అరణ్య వాసము జాన వస్త్ర భార్య పవల కూడా పాలు వసాడి ఆ చిన్నాగిరి. జీవుల కూడా చక్కెర పోసా చిన్నాగిరి. ఎన్ని నోములు నోమిన కానీ ఆడమలాలి. గోవింద నారాయణ మన్న ఆడమలాలి.
మరి ఎన్ని నోములో నోచిన గాని ఆడబల లేదు ఆహా భామ కొండమదేవి నారాయణ దేవదేవా నడవలేను నేను నడవలేను నా ప్రాణనాథా అదేమిటి భామ కొండమదేవి గోవింద నరసిన కాళ్ళు తడబడినాయి అడవిలోనా ఏమిటి భామ ఊపిన చేతులు వాపులకను నా ప్రాణనాథా కొండమదేవి గోవింద చూసిన కన్నులో మైకమొచ్చనే నా ప్రాణనాథా నా ప్రాణనాథా నాదా ప్రాణేశ్వర భామ కొండమదేవి ఈ అరణ్యవాసమున అవును నడిచిన కాళ్ళు తడబడుచున్నవి అవును ఊపిన చేతులు వాపులొస్తున్నాయి అవును దేవి చూసిన కన్నులు మైకమొస్తున్నాయి ఆహా నీ వెంట ఇంక నేను నడవలేను ప్రాణేశ్వర భామ కొండమదేవి ప్రాణేశ్వర ఈ అరణ్యవాస మార్గమున నీవు నా వెంట నడవలేనంటున్నావు కదా అవును కెదనాదా అలా వృక్షం కింద అయినా కాసేపు ప్రవలించి అటు పిమ్మటైనా ఆ యొక్క వెలువేట రాజ్యాలకు బయలుదేరుదాం దేవి అలాగే ప్రాణేశ్వర అవురా మహామంత్రి